హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ క్లాస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందించబోతున్నాను. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ న్యూస్ మీకు డైలీ అందించడం జరుగుతుంది. అలాగే జాబ్ అలర్ట్స్ కూడా అందిస్తున్నాను. అలాగే మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటువంటి జనరల్ నాలెడ్జ్, జనరల్ క్విజ్, అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి డైలీ నా క్లాసెస్ని ఫాలో అవ్వండి. నా క్లాస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ యొక్క ఫలితాలు విడుదలయ్యాయి. వివరాలు చూస్తే రాష్ట్రంలో గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి ప్రిలిమ్స్ అంటే స్క్రీనింగ్ టెస్ట్ తుది ఫలితాలను ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం విడుదల చేసింది. ప్రిలిమ్స్ పేపర్ 1, పేపర్ 2 ఫైనల్ కీని కూడా ప్రకటించింది. మొత్తము 167 పోస్టుల భర్తీకి మే 26న ప్రిలిమ్స్ నిర్వహించగా అందులో నుంచి ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 8,350 మందిని మెయిన్స్కి ఎంపిక చేసింది. గతంలో జీవో 5 ప్రకారము ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు ఏపీపీఎస్సీ కట్ ఆఫ్ మార్కులను నిర్దేశించుకుని ఒక పోస్ట్కి 12 మంది చొప్పున ఎంపిక చేసే విధానాన్ని అనుసరించి దీనిపై అభ్యర్థులు అభ్యంతరం చెబుతూ ఒక పోస్ట్కి 50 చొప్పున మెయిన్స్కు ఎంపిక చేయాలని విన్నవించిన గత టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రస్తుత సర్కారు అభ్యర్థుల విన్నపం పట్ల సానుకూలంగా స్పందించింది. ఒక పోస్టుకు 50 మంది చొప్పుననే అభ్యర్థుల్ని మెయిన్స్కు ఎంపిక చేయాలని, తద్వారా పరీక్షల నిర్వహణకు అదనంగా అయ్యే ఆర్థిక భారాన్ని ప్రభుత్వమే సర్దుబాటు చేస్తుందని ఏపీపీఎస్సీకి స్పష్టం చేసింది. మెయిన్స్ ఎంపికకు కట్ ఆఫ్గా 90.42 మార్కులను నిర్దేశించింది. వెబ్సైట్లో ఫైనల్ కీ విడుదల చేయడం జరిగింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫైనల్ కీని ఏపీపీఎస్సీ తన వెబ్సైట్లో పొందుపరిచింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు డిసెంబర్ 12 నుంచి 23వ తేదీ వరకు 7 సెషన్లలో ఆఫ్లైన్లో జరగనుంది. నెక్స్ట్, ప్రభుత్వ ఉద్యోగాలలో ఏజ్ లిమిట్ గురించి ఒక మంచి అప్డేటెడ్ న్యూస్ అయితే ఉంది. దాని వివరాలు చూద్దాం. వయో పరిమితి సడలింపు 44 ఏళ్ల వరకు ఇవ్వాలంటూ నిరుద్యోగులు ఇప్పటికే ముగిసిన సడలింపు గడువు కొత్త నోటిఫికేషన్ల కోసము మళ్ళీ పొడిగింపు. ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదన. వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితిని మరోసారి సడలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టే రిక్రూట్మెంట్లకు తెలంగాణలో అమల్లో ఉన్న విధంగా 44 సంవత్సరాల వరకు వయో పరిమితిని పొడిగించాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లోని ఖాళీల భర్తీకి ఏటా నోటిఫికేషన్లు ఇవ్వకపోవడము, క్యాలెండర్ ఇయర్ పాటించకపోవడం వల్ల దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోతున్నామని వాపోతున్నారు. ఈ విషయంపై గతంలోనూ అభ్యర్థులు ఆందోళనలు చేపట్టి ప్రభుత్వాలకు మొరపెట్టుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగార్థులకు వయో పరిమితి 34 ఏళ్లు కాగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో దీన్ని 39 ఏళ్లకు పెంచారు. ఆ తర్వాత సీఎంగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి వయో పరిమితిని 36 ఏళ్లకు తగ్గించారు. అనంతరము 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 42 ఏళ్లకు పెంచారు. రిక్రూట్మెంట్లను బట్టి వయో పరిమితిని ఎప్పటికప్పుడు సడలిస్తూ వస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఇచ్చినటువంటి వయో పరిమితి సడలింపు ఉత్తర్వుల గడువు 2019 సెప్టెంబర్ 30తో ముగిసింది. దీంతో ప్రస్తుతము ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి 44 ఏళ్ల వరకు ఏజ్ లిమిట్ అనేది రానుంది. నెక్స్ట్, గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏఎన్ఎంల సమస్యల పరిష్కారము. దీనిపైన గ్రామ సచివాలయ పరీక్షల్లో మెరిట్ ఉండి నోటిఫికేషన్ వచ్చే సమయానికి ఏపీ నర్సింగ్ అండ్ మిడ్వైఫ్స్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడం వల్ల ఏఎన్ఎంలు అర్హత కోల్పోయారు. ఈ విషయాన్ని ఏఎన్ఎంలు డిప్యూటీ సీఎం ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యా శాఖ మంత్రి ఆళ్ల నాని దృష్టికి తెచ్చారు. అర్హత కోల్పోయిన ఏఎన్ఎంల విషయాన్ని మంత్రి ఆళ్ల నాని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకురాగా సీఎం సానుకూలంగా స్పందించారని, ఏఎన్ఎంల సమస్య పరిష్కరించాలని ఆదేశించారని డిప్యూటీ సీఎం
పేషి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. నోటిఫికేషన్ సమయానికి అర్హత కలిగినటువంటి ఏఎన్ఎంలకు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు అవకాశాలు కల్పించాలని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే, ఎవరైతే ఈ యొక్క గ్రామ సచివాలయాల్లో ఏఎన్ఎం పోస్టుల భర్తీకి అవకాశం పొందలేనటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ న్యూస్. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.